నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. చాలా మందిలో మనకు చూస్తూనే ఉంటాము. మానసిక రోగాలు అంటే మానసిక రోగం ఉందని వాళ్ళకి తెలియదు. అవి ఎక్కువగా ఉంటాయి. అయితే ఎన్నో మెడిసిన్స్ వాడినా, ఎంతోమందిని కన్సల్ట్ అయినా అవి ఇప్పటికీ కూడా తగ్గవన్నమాట. అయితే అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఓసీడీ గానీ, లేదంటే ఇంకా మనం చూస్తున్న చిన్న చిన్న దానికి భయపడడం గానీ, ఫోబియా గానీ, ఇంకా మన రెగ్యులర్‌గా వాడుకునే కొన్ని ఏవైతే ఇష్యూస్ ఉంటాయో అంటే జరిగిన దాన్ని జరిగిపోయిందనేవి ఇవన్నీ కూడా అవి ఒక రకమైనటువంటి మానసిక వ్యాధులే. మరి అవి నిజంగా మానసిక వ్యాధుల అనే విషయం మీకు కూడా తెలియదు కదా. సో మరి ఈ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి ఈరోజు మనం ఒక సీనియర్ సైకాలజిస్ట్ దగ్గర ఉన్నాము. మరి ఆయన ఎవరో కాదు, సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు. మరి సార్ని అడిగి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ విషయాల మీద. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఓసిడి అందరిలో ఉండేది ఓసిడి. అయితే ఈ ఓసిడి కొంచెం ఉంటే ఓకే, కానీ మహానుభావుడు సినిమాలో చూపించినట్టుగా విపరీతంగా ఉంటే మానసిక వ్యాధి అని అంటారు. చాలామందిలో ఈ విధంగా ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ ఓసిడి వల్ల ఇతరులకు అతనికి ఏం నష్టం లేదు, లేదా ఆమెకి ఏం నష్టం లేదు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నష్టపోతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళని సమాజంలో ఒక రకంగా చూస్తారు. అబ్బా ఓసిడి వాడు వచ్చిండు, ఓసిడి వాళ్ళు వచ్చారని కూడా హేళన చేస్తూ ఉంటారు. మరి ఈ ఓసిడి ఉన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు, కానీ నయం చేసుకోవడానికి ముందుకు రారు. మేమే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు ఇంకా అతిగా వాదిస్తూ ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళకి మీరు ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తారు? వాళ్ళకున్న ఈ ఓసిడిని ఏ విధంగా తగ్గిస్తారు? అవునండి, మీరు చెప్పినట్లుగా చాలామంది ఓసిడి చాలా బాధపడుతున్నారు. ఓకే, ఈ ఓసిడి అనేది జనరల్గా ఏమనుకుంటారంటే నార్మల్ టెర్మినాలజీలో ఓవర్ క్లీనింగ్ డిజార్డర్. ఓవర్ క్లీనింగ్ డిజార్డర్ జనరల్ మామూలు మనిషి అర్థం కావాలంటే, ఆర్ ఓవర్ చెకింగ్ డిజార్డర్. చెకింగ్ కూడా ఎక్కువ చేస్తుంటారు అన్నమాట. యాక్చువల్గా దాని పేరు ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అంటే వాళ్ళకి ఒక థాట్ వస్తుందన్నమాట. ఆ థాట్ నుంచి ఒక భయం, ఆందోళన వస్తుంది. ఆ ఆందోళన తగ్గించుకోవడం కోసం ఒక యాక్షన్ చేయాలన్నమాట. దాన్ని కంపల్షన్ అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక డట్ అంటుకుందనుకోండి, వెంటనే థాట్ వస్తుందన్నమాట. ఏమని ఇక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఏమైనా ఇన్ఫెక్షన్ రావచ్చు, హెల్త్ పాడైపోవచ్చు అని వెంటనే యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఓహో, అయితే నాకు ప్రాబ్లం వచ్చిందనమాట, హెల్త్ ప్రాబ్లం, దీంట్లో పడతాను. అప్పుడు బ్రెయిన్ ఏం చెప్తుందంటే వెంటనే కడిగేసి అని చెప్తుంది అనమాట. కడుగుతారనమాట. కడిగిన తర్వాత కొంచెంసేపు బాగానే ఉంటుంది, యాంగ్జైటీ తగ్గుతుంది. మళ్ళీ డౌట్ వస్తుందన్నమాట. ఏమని వస్తుంది? పూర్తిగా కడిగావో లేదు, పూర్తిగా పోయిందో లేదు, ఇంకేమైనా మిగిలి ఉందేమో, మళ్ళీ కడుగు. ఇట్లాగూ కడగటము, యాంగ్జైటీ తగ్గటము, మళ్ళీ కడగటము, ఈ విధంగా లూప్లో రిపీట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇతను కూడా సఫర్ అవుతాడు. కొంతమంది స్నానంకి వెళ్తే 2 hours 3 hours చేస్తుంటారు. కొంతమంది వాష్రూమ్కి వెళ్ళినా కూడా ఫ్లోర్ అంతా క్లీన్ చేయటము, ట్యాప్ క్లీన్ చేయటము, కామన్ డోర్ క్లీన్ చేయటము, గోడలు క్లీన్ చేయటం, క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేస్తారు. మళ్ళీ ఒకసారి తర్వాత కూడా మళ్ళీ చేస్తారు డౌట్ వస్తే. ఇట్లాగూ గంటలు గంటలు టైం వేస్ట్ అవటంలో మరి ఇతని లైఫ్లో ప్రాబ్లం వచ్చింది, మరి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్లో కూడా ప్రాబ్లం వస్తుంది. ఓకే, వీటికి జనరల్గా మెడిసిన్స్ వాడతారండి. మెడిసిన్స్ వాడితే ఇవి తగ్గవండి. వీటికి మెడిసిన్స్ ఉంటాయి అంటారా? అంటే జనరల్గా వీళ్ళు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు అలవాటు ఏంటంటే, ఏ సైకలాజికల్ ఇష్యూ వచ్చినా, శారీరక సమస్య వచ్చినా మనకి ఇంతకుముందు అలవాటు ఏంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవడం. సపోజ్ మీకు ఫీవర్ వచ్చింది, వెంటనే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటే అది తగ్గిపోయింది. అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఓసిడి అనేది ఒక మానసిక సమస్య, థింకింగ్తో ముడిపడిన సమస్య అన్నమాట. అది తెలుసుకోకుండా దీనికి కూడా మెడిసిన్స్ వాడతారు. ఈ మెడిసిన్స్ 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఇట్లా వాడతారు, అయినా తగ్గదండి. సంవత్సరాల తరబడి వాడినా కూడా తగ్గదండి. నాకు ఫోన్లు వస్తాయి రెగ్యులర్గా, మేము 5 years మందులు వాడాము, ఓసిడితో సఫర్ అవుతున్నాము, 10 years 20 years నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. ఓకే, అటువంటి వాళ్ళని కూడా నేను కౌన్సిలింగ్ ఇచ్చి ఈ మధ్యన ఒక 20 years నుంచి ఓసిడి బాధపడుతున్న ఒక సీనియర్ సిటిజన్ని, అంటే ఎప్పుడు ఆయన ఆఫీసులో జాబ్ చేస్తున్నప్పుడు స్టార్ట్ అయిందండి. 20 years నుంచి పాపం ఎంత సఫర్ అయ్యాడో చెప్పడానికి వీళ్ళు. అతను నేను ఒక 2 months కౌన్సిలింగ్ ఇచ్చి ఇవాళ నార్మల్గా హ్యాపీగా ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఇంతకుముందు అతను బయటికి వెళ్తే ఇంటికి రాగానే తన బట్టలు స్నానం చేయటం, తన బట్టలు తనే ఉతుక్కోవటం, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టడం, రకరకాలు చేసాడు అనమాట. బయటికి ఆటోలో వెళ్ళాడు, బస్సులో వెళ్ళాడు. ఎందుకంటే వెళ్తే ఎవరి దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ వచ్చుద్దేమో ఈ భయం అనమాట. తన లైఫ్ నరకం చేసుకున్నాడు, ఎదుటి వాళ్ళని కూడా ప్రాబ్లం చేస్తున్నాడు. సో ఇటువంటి వాళ్ళని చాలామందిని నేను
సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారా నయం చేశారు. ఉమ్, ఎందుకు నయం చేయగలుగుతున్నామంటే ఓసిడీకి రూట్ ప్రాబ్లం థింకింగ్ అండి, ఆలోచనలో ఉందండి. ఏది అక్కడ నా హెల్త్ పాడవుద్దేమో, ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అన్న ఆలోచన భయాన్ని కలిగించింది. ఈ ఓసిడి వ్యాధి అనేది పుట్టినప్పటి నుంచి వస్తుందా, మధ్యలో వస్తుంది అంటారా? ఇది పుట్టినప్పటి నుంచి ఎవరికి రాదండి. మధ్యలో కొన్ని ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్, పరిసర ప్రాంతాలను బట్టి వాళ్ళు అలా కొన్ని మనము మారుతుంటారు. టీవీస్లో న్యూస్ చూస్తుంటాము, లేదా సినిమాల్లో చూస్తుంటాము. కొన్ని నెగటివ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పక్కింటి ఆయనకి కోవిడ్ వచ్చి చనిపోయాడు అనుకోండి, ఆయన సరిగ్గా క్లీన్ చేసుకోలేదు కూడా, అందుకని ఏంటని చెప్పే సీన్లో ఆ భయం ఎంటర్ అవుద్ది అనమాట. ఉమ్, ఇక అప్పటి నుంచి కావడం మొదలు పెడతారు, చెకింగ్ చేయడం మొదలు పెడతారు. ఇది ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ఓసిడి అండి. ఉమ్, జనాలకు తెలియని ఓసిడి ఇంకోటి ఉందండి, అది చాలా కాంప్లికేటెడ్ అండి. ఉమ్, అదేంటంటే చాలా సెక్సువల్ థాట్స్, వల్గర్ థాట్స్ దేవుళ్ళ మీద వస్తాయండి. ఉమ్, ఆ థాట్ వచ్చినప్పుడు వెంటనే భయపడిపోతారు, ఇదేంటి ఇంత నీచంగా ఆలోచిస్తున్నాను నేను అని చెప్పేసి వెంటనే మళ్ళీ చెప్పులు వేసుకొని మళ్ళీ మొక్కుంటాడు, మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొస్తాడు. ఉమ్, అట్లనే కొంతమందికి ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా సెక్సువల్ థాట్స్ వస్తాయి. ఉమ్, ఇంకా కొంతమంది ఇంకా రకరకాల వల్గర్ థాట్స్ అవన్నీ ఇక్కడ చెప్పకూడదు. ఉమ్. ఓకే, ఇవన్నీ కూడా ఓసిడిలో ఇవన్నీ కింద ఓసిడి అనండి. ఇక్కడ ప్రాబ్లం అంటే ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి క్లీనింగ్ తో కానీ, లేకపోతే అపరిశుభ్రంగా ఉన్నందుకు కానీ, వాళ్ళు నీట్గా లేనందుకు కానీ వచ్చేది కాదంటారా? అది ఒక టైప్ అండి. అది ఫస్ట్ చెప్పుకుంది క్లీనింగ్ టైప్. ఉమ్, ఇది డిఫరెంట్ టైప్ అండి. ఉమ్, ఇది థాట్ వలన స్టార్ట్ అవుద్ది అనమాట. ఉమ్, ఓకే, ఆ నెగటివ్ థాట్ వచ్చేసి వీళ్ళని బాదర్ చేస్తుంది అనమాట. ఓకే, ఉమ్, అది ఒకసారి ట్రిగ్గర్ అయిందంటే వెంటనే భయం వస్తుంది, మొక్కుకుంటారు, అప్పుడు కాల్ చేతులు కొడుతాడు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ నెగటివ్ థాట్స్ వీళ్ళని బాగా హింసిస్తాయండి. ఏది నేను ఎంత నెగిటివ్గా ఆలోచిస్తున్నాను, ఎంత వరస్ట్గా ఆలోచిస్తున్నాను ఏంటి, రోజు రోజుకి ఈ ఆలోచనలు పెరిగిపోతుంటాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఆలోచనలు ఎవరితో షేర్ చేసుకోలేడండి. చెప్పలేడు కదా, నాకు ఇట్లా దేవుడి మీద నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, వాళ్ళతో సెక్స్ చేసినట్టుగా, లేదా వాళ్ళతో ఇంకే రకరకాలు చేసినట్టుగా చెప్తుంటారు అనమాట. ఉమ్, చెప్పుకోలేక ఎక్కువైపోయి చివరికి సూసైడల్ వరకు దారి తీస్తుందండి. ఉమ్, అందుకని మేమేం చెప్తామంటే ఈ టైప్ ఆఫ్ నెగిటివ్ వల్గర్ థాట్స్ ఎక్కువగా మిమ్మల్ని సఫర్ చేస్తుంటే ఇవి మందులతో తగ్గవండి. ఎందుకంటే ఏ మెడిసిన్స్ కూడా మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మార్చలేవు. ఉమ్, మెడిసిన్స్ తాత్కాలికంగా మీకు ఉపశమనం ఇస్తాయి, టెంపరీగా. కొంతమందికి అసలు సరిగా పనిచేయవు, కొంతమందికి నా సిమ్టమ్స్ కొద్దిగా కంట్రోల్లో ఉంటాయండి, ప్రాబ్లం సాల్వ్ కాదు. ఉమ్, ఎందుకంటే ప్రాబ్లం ఆలోచనలో ఉంది, ఆలోచనల ద్వారా తీసేయచ్చు. మరి నేను దాదాపు 22 years నుంచి కొన్ని వందల మంది ఓసిడి పేషెంట్స్ని ఒక ట్యాబ్లెట్ లేకుండా నయం చేశాను. ఉమ్, అది కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఆల్రెడీ ఓసిడికి మెడిసిన్స్ వాడుతూ ఉంటే ఉమ్, మా దగ్గర కౌన్సిలింగ్కి వస్తే మేమేం మందులు వెంటనే మానమని చెప్పమండి. ఉమ్, కంటిన్యూ యువర్ మెడిసిన్స్, మీ మందులు వాడుకుంటూ ఉండండి. ఓకే, మా కౌన్సిలింగ్ ద్వారా, మా థెరపీ ద్వారా మీరు మెంటల్గా స్ట్రాంగ్ అయ్యి ఈ ఆలోచనలు బాగా తగ్గినప్పుడు మీ డాక్టర్ దగ్గరికే వెళ్ళి డోసెస్ తగ్గించుకుంటూ ఉండండి. ఎందుకంటే అల్టిమేట్గా దాని నుంచి బయటపడాలండి. లేకపోతే ఏముందంటే మందుల వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఉమ్, బాగా ఓవర్ వెయిట్ గెయిన్ చేస్తుంటారు. లేడీస్కి అయితే వాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, రీప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. జెంట్స్కి కూడా వాళ్ళకి రీప్రొడక్షన్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పాపం లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారండి. అందుకే నేనేం చెప్తున్నానంటే మీకు ఈ క్లీనింగ్ డిజార్డర్స్ ఉన్నా, లేకపోతే ఈ సెక్సువల్ థాట్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఇక నుంచి సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా, నేను ఎంతో రీసెర్చ్ చేసి 25 years నుంచి వీటికి ఒక మంచి ప్రాసెస్ డెవలప్ చేసి, ఓకే, ఎలాంటి ఓసిడి ఉన్నా సరే మీకు ఎటువంటి మెడిసిన్స్ లేకుండా 2 to 4 monthsలో వీళ్ళని 100% నార్మల్గా చేయొచ్చు. చేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టుగా మెడిసిన్ లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. దాన్ని ఫాలో అయితే కనుక త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. అవునండి. రైట్. సో డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎవరైనా నిజంగా మీకు ఈ వ్యాధి కనుక మితిమీరింది, వ్యాధి ముదిరింది అని కనిపిస్తే మెడిసిన్ కాకుండా ఈసారి ఏదైనా సైకలాజికల్గా ఒక డాక్టర్ని కలిసి సైకలాజికల్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే మేబీ బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యం గారు అయితే చెప్పడం జరుగుతుంది. సో కన్సల్ట్ అయ్యి ఒకసారి డీటెయిల్గా రిఫర్ చేసినట్లయితే మీకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయి. సో మరో అంశంతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి మా ఛానల్. నమస్కారం.